రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన శ్రీధర్ తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా శ్రీధర్ తెలిపారని జనసేన వర్గాలు వెల్లడించాయి. తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన వివరణ ఇచ్చారని తెలిపాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన శ్రీధర్ తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారని జనసేన వర్గాలు వెల్లడించాయి. తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన వివరణ ఇచ్చారని తెలిపాయి. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుందండి. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మీట్ అయ్యి తన యొక్క రాజీనామా పత్రాన్ని కూడా అందజేసినట్లుగా జనసేన శ్రేణులు తెలియజేయడం జరుగుతుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కొండలరావు? థ్యాంక్ యూ లక్ష్మి. జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడూరు సంబంధించి ఎవరైతే అరవ శ్రీధర్ ఉన్నారో ఈ మధ్య కాలంలో ఒక మహిళ వల్ల చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈరోజు అరవ శ్రీధర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ విప్పుగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ తన శాసనసభ విప్పు పదవికి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ కూడా రాజీనామా పత్రాన్ని కూడా అందించడం జరిగింది. ఆ వ్యక్తిగత కారణాల వల్ల ఈ విప్పు పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా శ్రీధర్ చెప్పడం జరిగింది. తనపై ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలు నెలకొన్న నేపథ్యంలో ఈ వివాదానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు చాలాసేపు అరవ శ్రీధర్ మాట్లాడటం జరిగింది. ఈ మాట్లాడిన అనంతరం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి చెప్పడం జరిగింది. తనపై వస్తున్న ఏదైతే నినాదరమైన ఆధారాలు ఉన్నాయో అవన్నీ నిరూపించుకునేంత వరకు కూడా నేను వేచి చూస్తానంటూ కూడా అరవ శ్రీధర్ తెలపడం జరిగింది. దానికి సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అరవ శ్రీధర్ వివరణ కూడా ఇవ్వటం జరిగింది. వివరణ ఇచ్చిన అనంతరం తన పదవికి అంటే ఆరోపణలు ఎదుర్కొంటా గవర్నమెంట్ ఇప్పుగా ఉండటం కరెక్ట్ కాదంటూ కూడా అరవ శ్రీధర్ తెలియజేసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరిన నేపథ్యంలో అనంతరం ఏదైతే స్పీకర్ ఫార్మేట్ లో కూడా దాన్ని రాజీనామా చేసి ఏదైతే శాసనసభ విప్ పదవికి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అందజేయటం జరిగింది. ఈ మధ్య కాలంలో జనసేన ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అటు పోలవరం ఎమ్మెల్యే సంబంధించి బాలరాజును కూడా
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు పిలిపించడం జరిగింది. బాలరాజు మీద ఈ మధ్య కాలంలో వస్తున్న వివాదాలకు సంబంధించి కూడా బాలరాజు తో కూడా మాట్లాడటం జరిగింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలని ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ రోజు సచివాలయానికి పిలవడం జరిగింది. పిలిచిన అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలను విడివిడిగా మాట్లాడటం జరిగింది. మాట్లాడిన అనంతరం అరవ శ్రీధర్ మాత్రం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి రాజీనామా పత్రాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అయితే అందజేయడం జరిగింది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. That's all for now. For more updates, keep watching 99 TV.